హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా బీన్స్ ఫ్రై చేస్తా అండి. బీన్స్ చాలా సింపుల్గా ఉడికిపోతాయి అన్నమాట. మనకు 70% లేకపోతే 60% ఉడికినా సరిపోతుంది. టేస్ట్ చాలా బాగా వస్తుంది. పిల్లలు ఈజీగా తినగలుగుతారు. డైజెషన్ చాలా బాగుంటుంది. కాబట్టి నేను బీన్స్ ఎక్కువ వాడుతుంటాను. ఓకేనా. ఇందులో ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా హెల్త్కి మంచిది. చూడండి, ఫస్ట్ దానికి ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుందాం. గిన్నె హీట్ అయిన తర్వాత, ఇది ఐరన్ కళాయి అండి. ఐరన్ది కదా, అందుకే ఇది ఇలా ఉంది. కొంచెం ఇంకోండి, గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. కొంచెం 1.5 స్పూన్ ఆయిల్ అలాగా వేసుకున్నాక ఈ ఆయిల్ హీట్ అయితే తాలింపు గింజలు వెళ్ళదు. చూడండి, కొంచెం జీలకర్ర వేస్తున్నా, తందు కరివేపాకు. ఓకే, జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు వేసాం కదా. తర్వాత 2 ఎండుమిరపకాయలు కొంచెం వేగాయి అనిపించుకున్నాక కొంచెం పసుపు వేస్తున్నానండి. తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నాను, ఎందుకంటే డైజెషన్కి చాలా మంచిది, టేస్ట్ బాగుంటుంది. ఓకే, తర్వాత ఏం చేయాలంటే మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసేయాలి. చూడండి, బీన్స్ వేసాం కదా, ఇది మంచిగా ఫ్రై చేసుకోవడమే. త్వరగా ఉడికిపోతాయండి, అంత టైం ఏం తీసుకోదు. ఇంకా లేత బీన్స్ అయితే 2 మినిట్స్లో అయిపోతుంది. కొంచెం ముదురుగా ఉన్నాయి కాబట్టి ఒక 5 మినిట్స్ అలా టైం పడుతుంది అంతే. మనం ఇప్పుడు క్యాప్ పెట్టి కుక్ చేసేద్దాం. కొంచెం హాఫ్ కుక్ అయ్యాయండి. ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఇంకా త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట, వేగిపోతాయి. సిమ్లోనే చేయండి, ఎందుకంటే ఇది సిమ్లో చాలా బాగా లోపల వరకు మెత్తగా సాఫ్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. అందుకే మళ్ళీ నేను క్యాప్ పెట్టి సిమ్లో ఉడికిస్తున్నాను. చూడండి, బీన్స్ ఉడికిపోయాయి, కలర్ చేంజ్ అయింది, చూసారు కదా. దగ్గరకు అయిపోయాయి, బీన్స్ అనేది ముడుచుకుపోయాయి, కంప్లీట్గా ఉడికాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కారం వేస్తున్నాను, కొంచెం ధనియాల పౌడర్ టేస్ట్ కోసం. అలాగే ధనియాలు చాలా హెల్త్కి మంచిదండి. ఇది నువ్వుల పొడి, నువ్వుల పౌడర్ చేసి పెట్టుకుంటాను వీక్లీ. అదే నేను ఫ్రైలో ఎక్కువ వేస్తాను అనమాట, ఎందుకంటే మనకి కాలుష్యం ఉంటుంది కదా, కాబట్టి పిల్లలకి కానీ మనకి పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది. సో మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కర్రీ అయిపోవచ్చిందండి. 2 సెకండ్స్ కారం ఇవన్నీ వేగిపోతే సరిపోతుంది. ఆల్రెడీ వేయించుకున్న ధనియాలే, వేయించుకున్న నువ్వులే ఇవన్నీ పౌడర్స్, కాబట్టి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఇలాంటి ఫ్రైస్ చేసినప్పుడు ఇలా నువ్వుల పొడి వేసుకోండి. లాస్ట్కి నేను ఇదిగోండి జీలకర్ర వెల్లుల్లిపాయ దంచింది వేస్తున్నాను. జీలకర్ర వెల్లుల్లిపాయలు, పచ్చి జీలకర్రనే, అలాగే వెల్లుల్లిపాయలు. నేను పొట్టు కూడా తీయను, ఎందుకంటే ఈ పొట్టు లోపల ఏముంటుందంటే మనకి క్యాన్సర్ కణాలు మన బాడీలో ఆటోమేటిక్గా వస్తాయండి. మనం బయట టీ తాగడం కానీ, బయట టిఫిన్స్ చేసినప్పుడు కానీ, ప్లాస్టిక్ ప్లేట్లలో తింటాము. అలాగే కొన్ని మనకి అది తెలియకుండానే మనం ఫేస్ క్రీమ్స్, లిప్స్టిక్స్ ఇవన్నీ వాడుతుంటాం కదా, ఆటోమేటిక్గా మన బాడీలో క్యాన్సర్ కణాలు అనేవి పెరుగుతుంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి, వాటిని కిల్ చేయడానికి, వాటిని చంపేయడానికి ఇవి ఉపయోగపడుతుంది అనమాట మన వెల్లుల్లిపాయ మీద ఉండే పొట్టు. కాబట్టి నేను డైరెక్ట్ వాడేస్తాను. మనకి మంచిదే అండి. మనం తినేటప్పుడు ఈ పొట్టు పెద్దగా ఉంటే తీసేయచ్చు, లేదు అంటే చిన్నగా ఉంటే తినేసేయచ్చు. మనం మిక్సీలో పట్టేస్తాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు, అది కూడా నేను పొట్టుతోనే వేస్తాను. కానీ మిక్సీలో మొత్తం మెత్తగా అయిపోతుంది కాబట్టి మనకి అరిగిపోతుందండి, ప్రాబ్లం ఉండదు. ఓకేనా. అయిపోయిందండి, ఫినిష్.
చూసారా ఎంత బాగుందో, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. కర్రీ ఇలా ఫ్రైస్ చేసినప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఓకేనా, ఇది నేను చేసే ఫ్రైస్ అండి ఇవి. మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ చేయండి. ఓకేనా, టేస్ట్ అయితే బాగుంటుందండి, మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఓకేనా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.